హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్ను మీడియా. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కాంగ్రెస్ జనతా పార్టీ గురించి నడుస్తుంది. ఇంతకు విషయంలోనికి వస్తే 2026 మే నెలలో లోక్సభ సమావేశంలో స్టూడెంట్స్ నిరుద్యోగుల్ని కాక్రోచెస్ అని అన్నారు. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వార్త విని అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ అని ఆన్లైన్ పార్టీ స్టార్ట్ చేశాడు. దీనికి కొన్ని రోజుల్లోనే విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. నిరుద్యోగులు స్టూడెంట్స్ చాలా మంది దీన్ని ఫాలో చేశారు. ఇది ఇలా ఉండగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది. ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు మాకు న్యాయం కావాలని ఢిల్లీ జంతర్ మంతర్లో లక్షలాది స్టూడెంట్స్ నిరసన చేశారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే పేపర్ లీక్ అయినందుకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మళ్ళీ పేపర్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్స్ చేశారు. ఎట్టకేలకు వాళ్ళ నిరసనను మోడీ స్పందించి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రతాప్ ని రాజీనామా చేశారు. ఇది ఇలా ఉండగా స్టూడెంట్స్ తలుచుకుంటే ఏమైనా జరుగుతుందని నిరూపించారు. ఇప్పుడు ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా చాలా పేపర్ లీక్ అయ్యాయి. ఇందు గురించి కొంతమంది ఏమంటున్నారంటే నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని కొంతమంది అంటున్నారు. వైసీపీ మినిస్టర్స్ కార్యకర్తలు నారా లోకేష్ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. కొంతమంది ఏమంటున్నారంటే తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ, ఏపీ కాక్రోచ్ జనతా పార్టీ వస్తే బాగుంటది అని కొంతమంది అంటున్నారు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, నారా లోకేష్ ని పదవి నుంచి తప్పిస్తుందా, లేక ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా చూడాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.